ఓకే, అకౌంట్ హెడ్స్ ఏమని చెప్పానమ్మా? మళ్ళీ చెప్పండి ఒకసారి. రికార్డింగ్ స్టార్ట్ చేశానమ్మా ఇప్పుడు. అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. అసెట్స్ ఇంక్రీజ్ అయితే ఏం ఇంక్రీజ్ అవుతుంది? డెబిట్ ఇంక్రీజ్ అవుతుంది. లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేగా? అన్ని క్లాస్ గుర్తున్నాయి అందరికి? మర్చిపోయారా మళ్ళా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి అమ్మా. కొత్తగా వచ్చి ఉంటే అకౌంట్ సెట్స్ అనేవి 5 ఉంటాయమ్మా. మీ అకౌంట్స్ మొత్తం కూడా 5 లో ఉండిపోతుంది మీరు కానీ చూసుకుంటే. అకౌంట్స్ నెక్స్ట్ అమ్మ 1 రీస్టార్ట్ అవుతుంది. అకౌంట్ సెట్స్ ఒకసారి నేను రీస్టార్ట్ అవుతాను, రీజాయిన్ అవుతాను. మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు కానీ రాకపోతే రీజాయిన్. లేదమ్మా, నేను రీజాయిన్ అవుతాను. మీరు అందరూ అలాగే ఉండండి. ల్యాప్టాప్ ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నా.
ఆడియో కన్ఫర్మ్ చేయండి అమ్మా. Recording in progress. ఓకే అమ్మా. అకౌంట్ సెట్స్ చెప్పండి అమ్మా. కొత్తగా చూడండి అకౌంట్ సెట్స్ అంటే ఏంటో తెలుసా? 5 హెడ్స్ ఉంటాయమ్మా అకౌంట్స్ లో. ఏంటి అవి? ఫస్ట్ వన్ ఈస్ అసెట్, సెకండ్ వన్ ఈస్ లయబిలిటీ, థర్డ్ వన్ ఈస్ క్యాపిటల్, ఫోర్త్ వన్ ఈస్ ఇన్కమ్, లాస్ట్ వన్ ఈస్ ఎక్స్పెండిచర్. మీ లైఫ్ లాంగ్ వీటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సార్ ఎంతకాలం మాట్లాడతాం సార్, ఎన్నిసార్లు చెప్తారు సార్? మీరు అకౌంట్స్ ఎంతకాలం అయితే మీరు చేస్తారో మీ లైఫ్ లాంగ్ మీరు అసలు నేనేం చెప్పానమ్మా నీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి? మహేష్ వర్ధన్ ఒకసారి అడ్మిట్ చేయమ్మా. నీకు డౌట్ ఏమొచ్చిందమ్మా? స్టార్టింగ్ క్లాసెస్ ఒకసారి వినండి అమ్మా. లేట్ గా జాయిన్ వాళ్ళు, వాళ్ళ కోసమనే అకౌంట్ సెట్స్ అనేవి 5 ఉంటాయి అని చెప్తున్నాను. నేను ఇంకా స్టార్ట్ చేశాను, నీకు డౌట్ వచ్చింది. వినాలి కదా ఫస్ట్ నేనేం చెప్తున్నాను. ముందు వాళ్ళు అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మా ఈరోజు ఉంది. అకౌంట్స్ లో 5 హెడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి రాశాం. ఏ బ్యాలెన్స్ ఉంటుంది అకౌంట్స్ అనేవి? బ్యాలెన్స్ ఏముంటుంది? అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, కరెక్టేనా? లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ అకౌంట్ అసెట్ అనే అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. లయబిలిటీస్ అనే అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. క్యాపిటల్ అనే అకౌంట్ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్, ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సరే, అసెట్ ఇంక్రీజ్ అయితే హెడ్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. డెబిట్ క్రెడిట్ అంటే ఏ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవటం అంటే ఇంక్రీజ్ అయినప్పుడు అసెట్ డెబిట్ రాస్తాం. లయబిలిటీస్ ఇంక్రీజ్ అవడం అంటే క్రెడిట్ పెరుగుతుందా డెబిట్ పెరుగుతుందా అంటే మనకుండే బ్యాలెన్స్ క్రెడిట్ కాబట్టి ఇంక్రీజ్ అయినప్పుడు కూడా క్రెడిటే పెరుగుతుంది. ఏ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలాగే క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ పెరుగుతుంది? ఇది ఉండేది డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి పెరిగేది కూడా డెబిట్ సైడ్ పెరుగుతుంది. నెక్స్ట్ డిక్రీజ్ అయితే, డిక్రీజ్ అయిందనుకోండి ఏ బ్యాలెన్స్ పెరుగుతుందమ్మా? ఈరోజు 1 నోట్ గేట్ అయిందమ్మా, వైరస్ వచ్చినట్టుంది. ఏంటమ్మా అరుణ్ కుమార్? డిక్రీజ్ అయితే ఏమవుతుంది? డెబిట్ తగ్గుతుందా? కాదండి, క్రెడిట్ వస్తుంది. ఏమవుతుంది? క్రెడిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. లయబిలిటీస్ డిక్రీజ్ అయితే డెబిట్ బ్యాలెన్స్ వస్తుంది. ఏమవుతుందమ్మా? డెబిట్ అవుతుంది. క్యాపిటల్ డెబిట్, ఇన్కమ్ డెబిట్ చేస్తాం. ఏం చేస్తాం? ఎక్స్పెండిచర్ వచ్చేసి క్రెడిట్ చేస్తాం. అర్థమైంది అందరికి? ఫస్ట్ నుంచి వింటే వాళ్ళకి
ఫైవ్ వాల్యూస్ ఈ 5x కన్నా వాల్యూ తెలుసమ్మా ఫస్ట్ నుంచి మన క్లాస్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ సేమ్ అలాగే ఇప్పుడు నాకు చెప్పండి అమ్మా ఫస్ట్ ప్రాబ్లం ఎంట్రీస్ చదవాలని చూసాం కదా మనం. ఫస్ట్ ప్రాబ్లం చదవండి ఒకసారి. ఫాలోయింగ్ ఆర్ ద ట్రాన్సాక్షన్స్ ఎంటర్డ్ ఇంటూ బై ఆర్ ఆఫ్టర్ హీ స్టార్టెడ్ హిస్ బిజినెస్ స్టార్ట్ చేశాడంట, ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలంట. సో హౌ వేరియస్ అకౌంట్స్ విల్ బి ఎఫెక్టెడ్ బై దీస్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది అడుగుతున్నారు. చెప్తారు ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయో. ఒక్క నిమిషం అమ్మా. కూడా అప్పుడప్పుడు ఈ ఎండలకి పనిచేయడం, వీటికి అవి కూడా స్టక్ అయిపోతూ ఉంటాయి. వాటికి తెలియదు ఏం చేస్తున్నావో వాటికి తెలియకుండా అలా ఆగిపోతూ ఉంటాయి సిస్టమ్స్ కూడా. ఫ్యాన్ ఆన్ చేయలేదు. ఇప్పుడు చెప్పండి ఏంటమ్మా, బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎంట్రీస్ ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయని మనం అడుగుతున్నారు. ఒకసారి ఎంట్రీ చెప్తారా? జ్ఞానేశ్వరి ఒకసారి అడ్మిట్ చేసి ఒక్కొక్క దానికి ఎంట్రీ చెప్పామా. ఆర్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 5,000 ఎంట్రీ ఏంటి? క్యాష్ బదులు నేను బ్యాంక్ అంటున్నానమ్మా. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, అంతేనా? నెక్స్ట్ పర్చేస్డ్ ఫర్నిచర్ ఫర్ 1,200. ఫస్ట్ దానికి ఎంట్రీ అమౌంట్ ఎంతమ్మా? 5,000. నెక్స్ట్ దానికి ఎంట్రీ చెప్తారా? సెకండ్ దానికి ఫర్నిచర్ పర్చేజ్ చేశారమ్మా, అది పర్చేజెస్ కాదు. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మనం బ్యాంక్ అకౌంట్ అనుకోవాలమ్మా. ఇక్కడ నుంచి అన్ని కూడా 1,200. పేడ్ శాలరీ క్లర్క్ కి శాలరీ పే చేశారు. ఎంట్రీ శాలరీస్ పేమెంట్ అమ్మా. శాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. దగ్గర నుంచి క్యాష్ వెళ్తుందమ్మా. సో వెళ్ళేది ఎప్పుడు కూడా ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది, డెబిట్ అవ్వదు. 1,100. నెక్స్ట్ పేడ్ రెంట్ పేమెంట్ సేమ్ అలా ఎంట్రీ చెప్పండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతమ్మా. 1150. రిసీవ్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్ అయింది. ఎంట్రీ వెరీ గుడ్ అమ్మా. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ అకౌంట్ 2,000. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో వీళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యి అడుగుతున్నారు కదా. ఫస్ట్ దాంట్లో ఏ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది? బ్యాంక్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. బ్యాంక్ ఏంటమ్మా మనకి? అసెటా, లయబిలిటీనా, ఇన్కమా, ఎక్స్పెండిచరా? బ్యాంక్ అనేది అసెట్. సో బ్యాంక్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే బ్యాంక్ పెరుగుతుంది కదా. ఏం చేసాం మనం? డెబిట్ చేసామా, క్రెడిట్ చేసామా? డెబిట్ చేసాం అంటే మనం బ్యాంక్ అకౌంట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఇంక్రీజ్ అయ్యింది. సేమ్ అలాగే క్యాపిటల్ అకౌంట్ మనం క్రెడిట్ చేసాం. క్యాపిటల్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు క్రెడిట్ చేసాం అంటే ఏం చేసాం? క్యాపిటల్ అకౌంట్ ఇంక్రీజ్ చేసామా, డిక్రీజ్ చేసామా?
ఇంక్రీజ్ చేసాం, క్యాపిటల్ అకౌంట్ ని ఇంక్రీజ్ చేసాం. ఇక్కడ ఏమడుగుతున్నారమ్మా, ఏ అకౌంట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయని అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ ఏమో ఇంక్రీజ్ అయింది, క్యాపిటల్ అకౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ అసెట్ ఫర్నిచర్ ని డెబిట్ చేసాం అంటే ఫర్నిచర్ అకౌంట్ ని ఇంక్రీజ్ చేసాం. బ్యాంక్ ని క్రెడిట్ చేసామమ్మా, మనం ఇంక్రీజ్ చేసినట్టే డిక్రీజ్ చేసినట్టే బ్యాంక్ ని డిక్రీజ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, బ్యాంక్ అకౌంట్ ని డిక్రీజ్. ఒక అసెట్ ఏమో ఇంక్రీజ్ అయింది, ఇంకో అసెట్ ఏమో డిక్రీజ్ అయింది. చూడండి అమ్మా, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ లో ఏం జరుగుతుందండి అంటే, ఒక అసెట్ ఇంక్రీజ్ అయిందంటే ఏదో మీకు ఇంకో అసెట్ డిక్రీజ్ అన్నా అవ్వాలి, లేదంటే లైబిలిటీ ఇంక్రీజ్ అన్నా అవ్వాలి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ అసెట్ ఇంక్రీజ్ అయింది, క్యాపిటల్ లైబిలిటీ కదా. ఫస్ట్ నుంచి చెప్తున్నా, క్యాపిటల్ లైబిలిటీ కదా బిజినెస్ కి ఎప్పుడు కూడా. సో అది ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో ఒక అసెట్ ఇంక్రీజ్ అయింది, ఇంకొక లైబిలిటీ కూడా ఇంక్రీజ్ అయింది. సెకండ్ ట్రాన్సాక్షన్ లో ఒక అసెట్ ఇంక్రీజ్ అయింది, ఇంకో అసెట్ డిక్రీజ్ అయింది. చూసారా? ఓకే, నేను చెప్పాను అసెట్ ఇంక్రీజ్ అయిందంటే ఏం జరుగుతుంది అన్న, రెండో అసెట్ ఏదో అసెట్ అన్నా డిక్రీజ్ అవుతుంది, లైబిలిటీ అన్నా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సేమ్ అలాగే మూడో చూడండి అమ్మా, శాలరీస్ ని డెబిట్ చేసాం. ఎక్స్పెన్సెస్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా, డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఎక్స్పెన్సెస్ డెబిట్ చేసేటట్టు ఏం చేసాం, ఎక్స్పెన్సెస్ ని ఇంక్రీజ్ చేసాం. ఆబ్వియస్ గా మనం బ్యాంక్ అకౌంట్ ని డిక్రీజ్ చేసాం. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ని ఇంక్రీజ్ చేసాం. ఇంట్రెస్ట్ అకౌంట్, ఇంట్రెస్ట్ ఏంటమ్మా, ఇది ఇన్కమ్ కదా మనకి, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇన్కమేగా. ఇన్కమ్ క్రెడిట్ చేసామంటే ఇంక్రీజ్ చేసామా డిక్రీజ్ చేసామా? ఇంక్రీజ్ చేసాం. ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఇంక్రీజ్ చేసాం. ఇఫ్ మిస్టర్ మధ్యలో ఎంట్రీ చెప్పండి అమ్మా, రెంట్ అకౌంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేసాం, బ్యాంక్ అకౌంట్ ని డిక్రీజ్ చేసాం. అర్థమైంది ఏం చేసామో? ఎంట్రీస్ అకౌంట్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. అసెట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, లైబిలిటీ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఓకే, ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది ప్రతిదీ మనకి అర్థం అవ్వాలి. ఓకే, నా దీని సొల్యూషన్ రాసుకుంటారా? మీరు చూపిస్తారు చూడండి అమ్మా సొల్యూషన్, అది రాసేసేయండి, ఫార్మాట్ లో రాయాలి మీరు. సొల్యూషన్ మీరు టేబుల్ రాసుకోవాలి. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. దీనికి ముందు ఏం చేయాలండి అంటే, మీరు ఇక్కడ ఒక టేబుల్ పెట్టుకోండి, ఇక్కడ ఒక టేబుల్ పెట్టి ఎంట్రీస్ రాయాలి. ఇంకమ్మా జనరల్ ఎంట్రీ అని చెప్పి రాయాలి. నేను ఈ టేబుల్ నేను ఎక్కడ రాస్తున్నా, ఎండింగ్ లో రాస్తున్నా. మీరు మాత్రం ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఓకేనా? అలా రాయాలి. తర్వాత నేను థర్డ్ని లాస్ట్ లో మీరు రాసుకోవడం కోసం అని చెప్పి నేను రాస్తున్నాను. ఈ థర్డ్ కాలం నేను ఇక్కడ రాస్తాను. ఏంటన్నది జర్నల్ ఎంట్రీ. అందరూ రాయటం మొదలు పెట్టండి. ఫస్ట్ వరకు ఏంటమ్మా, బిజినెస్ స్టార్టెడ్ అంటే ఏంటి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ ఫర్నిచర్. ఫర్నిచర్ పర్చేజ్ చేశారంటే ఫర్నిచర్ అకౌంట్ డెబిట్
టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ శాలరీస్ పెయిడ్. శాలరీస్ పేమెంట్ చేశారంటే ఏంటమ్మా? శాలరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్కి ఏంటమ్మా? రెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. లాస్ట్ వన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఈ ఎంట్రీ మీరు ఈ థర్డ్ కాలంలో రాసుకోవాలి. ప్రతిదీ కూడా రాస్తున్నారు అందరూ? అందరూ రాయాలమ్మా, ఎవరో మిస్ అయ్యకూడదు. ఫస్ట్ కాలం చూడమ్మా. డేట్ ఫస్ట్ కాలం 20 ఏప్రిల్ 2020 ఏప్రిల్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏం జరిగింది? 5,000 క్యాష్ ఇన్వెస్టెడ్ ఇన్ బిజినెస్. నెక్స్ట్ జనరల్ ఎంట్రీ, దానికి ఇన్వెస్టెడ్ జనరల్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ అటు క్యాపిటల్ అకౌంట్. ఫోర్త్ కాలం అకౌంట్స్ ఇన్వాల్వ్. ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? బ్యాంక్ అకౌంట్ ఒకటి ఇన్వాల్వ్ అయింది, క్యాపిటల్ అకౌంట్ ఒకటి ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అకౌంట్స్. నేచర్ ఏంటమ్మా? బ్యాంక్ అనేది అసెట్, క్యాపిటల్ అనేది క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ అది ఎలా ఎఫెక్ట్ అయింది? బ్యాంక్ అకౌంట్ ఇంక్రీజ్ అయింది, క్యాపిటల్ అకౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది. డెబిట్ అయిందా, క్రెడిట్ అయిందా? ఇంక్రీజ్ అయిన అసెట్ అకౌంట్ డెబిట్ 5,000 అయింది, ఇంక్రీజ్ అయిన క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ 5,000 అయింది. అట్లాగే మీరు రాసుకోవాలి. అర్థమైందా? చూడండి 5,000 ఇంక్రీజ్ అయింది, 5,000 వద్దులేదు. ఇది మీరు ఈ కాలము ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి. అందరు రాస్తున్నారా? 5:32 అయిందమ్మా. 5:36 వరకు వెయిట్ చేస్తాం. 4 minutes. మొత్తం 5 ఉన్నాయి కదా, 5 minutes వెయిట్ చేద్దాం.
ఫాస్ట్ గా డ్రాప్ చేస్తున్నారు. అందరూ అలా ఫాస్ట్ గా ఉండాలి. అయితే ప్రాబ్లం నెంబర్ 9 ఐసీ ఇలిస్ట్రేషన్ 2 బ్రాకెట్ లో లెడ్జర్స్ అని ఉంటుందమ్మా. అది అసలు చూడండి. ప్రాబ్లం నెంబర్ 9 ఒకసారి చదవండి. ప్రాబ్లం నెంబర్ 9. స్క్రీన్ మీద ఎవరో రాస్తున్నారు, రాయకూడదు. స్క్రీన్ మీద ఎవరో రాయకూడదు. చదివారా ప్రాబ్లం నెంబర్ 9? ఏంటమ్మా లెక్చర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఏంటమ్మా? Ledger accounts on the basis of following transactions in the books of trader. వాళ్ళు ఏం వచ్చారు మనకండి అంటే డెబిట్ బ్యాలెన్సెస్, ఇదిగోండి క్రెడిట్ బ్యాలెన్సెస్, డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్. కొన్ని అకౌంట్స్ ఏంటంటే అంటే వాళ్ళు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు, వాటికి కంటిన్యూషన్ ట్రాన్సాక్షన్స్ కూడా చెప్పారు. వాటిని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి? అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, లెడ్జర్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేయాలి. సో నేను ఏం ఇచ్చాను? 1 January 2020 ఎప్పుడు స్టార్టింగ్ లో క్యాష్ అకౌంట్ లో 2000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందంట. క్యాష్ ఇన్ హ్యాండ్, ఇది క్యాష్ ఇన్ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా? చెప్పండి, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్? క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో 2 డెబిట్ సైడ్ రాయాలి 2000 అనేది. క్యాష్ ఇన్ బ్యాంక్ కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్ 20,000. ఏంటంటే ఇన్వెంటరీ అనేది అసెట్, అది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్డింగ్ 10,000. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే డెటాల్స్ అమ్మా. ఎవరెవరు? విజయ్ అనే ఒక పర్సన్ దగ్గర నుంచి 2,000 రావాలి, మధు అనే ఒక పర్సన్ దగ్గర నుంచి 2,000 రావాలి. వీరిద్దరు అకౌంట్ సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ అమ్మా. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? క్రెడిట్ బ్యాలెన్సెస్. అకౌంట్ సంబంధించి క్రెడిట్ బ్యాలెన్సెస్ ఏవో ఉన్నాయనండి అంటే
ట్రేడ్ పేయబుల్స్ అంటే ఎవరన్నా క్రెడిటర్స్ ఎవరెవరు ఆనంద్ అనే పర్సన్ దగ్గర నుంచి 5,000 రావాలి. క్రెడిటర్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆనంద్ అనేది అకౌంట్ క్రెడిట్ సైడ్ రాసుకోవాల్సి ఉంటుంది. కపిల్ 7,000, క్యాపిటల్ అకౌంట్ 55,000 అంట. ఇవి అకౌంట్స్ ప్రీవియస్ నుంచి మనకి క్యారీ అవుతున్న అకౌంట్స్. వీటిని వాళ్ళు బ్యాలెన్సెస్ ఇచ్చారు. కంటిన్యూషన్ ట్రాన్సాక్షన్ జరిగాయి ఇంకా వాళ్ళతో అలాగా. ఏమేంటో చూడండి అమ్మా ఒక్కొక్కటి. పర్చేజ్ గూడ్స్ వర్త్ 5,000 ఏంటమ్మా, గూడ్స్ పర్చేజ్ చేసాం 5,000. ఏంటది పేయబుల్ ఎట్ లేటర్ డేట్ క్రెడిట్ కి. ఫర్ క్యాష్ ఎంతమ్మా ఇక్కడ చూడండి అమ్మా, ఫర్ క్యాష్ లెస్ 20% ట్రేడ్ డిస్కౌంట్ అండ్ 5% క్యాష్ డిస్కౌంట్. ఏంటండి అంటే ఏం చెప్తున్నారంటే 5,000కి మనం పర్చేజ్ చేసాం, వాటిని మనం తర్వాత పేమెంట్ చేయొచ్చు. కానీ ఏం చేసాం, క్యాష్ కే పర్చేజ్ చేసి 20% ఏమో మనం ట్రేడ్ డిస్కౌంట్ తీసుకున్నాం, ఇమీడియట్ గా క్యాష్ పేమెంట్ చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారండి అంటే 5% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఏ డిస్కౌంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి వస్తుంది? క్యాష్ డిస్కౌంట్ వస్తుందా, ట్రేడ్ డిస్కౌంట్ వస్తుందా, లేదా రెండు వస్తాయా, లేదంటే రెండు రావా? చెప్పండి. ఓన్లీ క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ట్రేడ్ డిస్కౌంట్ బుక్స్ లోకి వస్తామని అనుకున్నారా? ఎవరు లేరు. సో దీనికి ఎంట్రీ చెప్తారా? ఫస్ట్ దానికి ఎంట్రీ ఏంటమ్మా, ఫస్ట్ దానికి ఎంట్రీ చెప్పండి. పర్చేజెస్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా 5,000. క్యాష్ పేమెంట్ చేసిన ఇమీడియట్ గానే, కాకపోతే మనకి డిస్కౌంట్ వస్తుంది బ్యాంక్ అకౌంట్. 5,000 కాదమ్మా, ట్రేడ్ డిస్కౌంట్ ఉంది కదా, 5,000 మైనస్ 20% అంటే ఎంతమ్మా 4,000. దీంట్లో బ్యాంక్ ఏం చెప్తున్నారు, 5% క్యాష్ డిస్కౌంట్. 4,000 ఇంటూ 5% చెప్పండి అమ్మా. 4,000 ఇంటూ 5% అంటే ఎంత? 200. బ్యాంక్ అకౌంట్ ఎంత? 3,800 పే చేస్తాం. డిస్కౌంట్ రిసీవ్డ్ 200. అర్థమైందా? చూడండి అమ్మా, సేల్ వాల్యూ ఎంత 5,000. డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ అప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే తీసుకోవాలి. సేల్ వాల్యూ 5,000 లెస్ ఫస్ట్ మనం ట్రేడ్ డిస్కౌంట్ తీసేయాలండి. డిస్కౌంట్ 20%. 5,000 నుండి 20% ఎంతమ్మా 1,000. అంతేనా? సో ఫస్ట్ ఈ 1,000 తీసేయాలి. ఇది 4,000. ఇది యాక్చువల్ గా సేల్ చేసే బుక్స్ లో రాసే వాల్యూ. కానీ క్యాష్ డిస్కౌంట్ కూడా చెప్పారు కదా, క్యాష్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంపల్సరీగా ట్రేడ్ డిస్కౌంట్ అని ఉంటే దాన్ని తీసేసాక రిమైనింగ్ బ్యాలెన్స్ మీద మాత్రమే క్యాష్ డిస్కౌంట్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే 5,000 మీద ఉందో దాని మీద మీరు తీసుకోకూడదు. తీసుకోవాల్సిన ఏదమ్మా 4,000 తీసుకోవాలి. సో ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ ఎంతమ్మా, క్యాష్ డిస్కౌంట్ 5% అంటే దేని మీద 4,000 మీద, ఈ అమౌంట్ మీద మాత్రమే మీరు క్యాష్ డిస్కౌంట్ చేయాలి. అంటే 200 పోతే 3,800 మనం ఏం చేస్తున్నాం, క్యాష్ పేమెంట్ చేస్తున్నాం. ఓకేనా? ఏంటమ్మా ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ అటార్. ఇక్కడ రెండు అకౌంట్ సపరేట్ ఇచ్చారు కాబట్టి మనం క్యాష్ తీసుకున్నాం. పర్చేజ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ 3,800 టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 200. అందరికి ఎంట్రీ అర్థమైందా? అందరికి అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? క్యాలిక్యులేషన్ అర్థమైందా? క్యాష్ డిస్కౌంట్ క్యాలిక్యులేషన్, డిస్కౌంట్ క్యాలిక్యులేషన్ అనేది మీకు లైఫ్ లాంగ్ వస్తుందమ్మా. సో ఎప్పుడు కూడా క్యాష్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ట్రేడ్ డిస్కౌంట్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం దాన్ని మైనస్ చేయాలి. మైనస్ చేయకుండా క్యాష్ డిస్కౌంట్ మీరు కౌంట్ క్యాలిక్యులేషన్ తీసుకోకూడదు. సో సెకండ్ ఎంట్రీ చెప్పండి అమ్మా. రిసీవ్డ్ 1920 ఫ్రమ్ విజయ్ అండ్ allowed him 20 rupees as డిస్కౌంట్. ఎంట్రీ ఏంటమ్మా, విజయ్ దగ్గర నుంచి మనకు 1920 వచ్చాయి, 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం. చెప్తారా ఎవరన్నా? విజయ్ ఎవరన్నా చెప్పాలి.
cash account debtors, క్యాష్ అకౌంట్ డేటర్, discount account debtors, డిస్కౌంట్ అకౌంట్ డేటర్, EY. మనకి ఇది విజయ్ అకౌంట్ ఎంత ఉందమ్మా? 2000 ఉంది కదా. విజయ్ అకౌంట్ 2000 ఎంత చెప్తున్నారు అమ్మా? 1920 కాదమ్మా, ఇది 1980. 1980 కింద మార్చుకున్నామా, మొదలు ఇలా చేంజ్ చేసుకోండి, మిస్టేక్ అది. రిసీవ్ 1980. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, మనకి విజయ్ దగ్గర నుంచి 2000 రావాలి, మీకు 1980 వచ్చాయి, 20 రూపీస్ డిస్కౌంట్ అని. సో క్యాష్ ఎంట్రీ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డేటర్, డిస్కౌంట్ అకౌంట్ డేటర్ టు విజయ్ అకౌంట్ ఎంత అండి? 1980 20 2000 విజయ్ అకౌంట్. విజయ్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఎక్కడ 2000 మనకి బ్యాలెన్స్ ఉంది, 2000 కూడా సెట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్డ్ ప్లాంట్ ఫ్రమ్ ముఖేష్ ఫర్ 5000. ఏంటమ్మా ఇది? ప్లాంట్ పర్చేజ్ చేశారు అండ్ పెయిడ్ 100 రూపీస్ as cartage for bringing the plant to the factory and another 200 as installation charges. అమ్మా మీకు ఒకటి చెప్తా, నేను గుర్తుపెట్టుకోండి, దీని మీద డీటెయిల్ డిస్కషన్ తర్వాత వస్తుంది, కానీ రఫ్ చేస్తున్నానమ్మా. ఒక ఎసెట్ ని మనం పర్చేజ్ చేసినప్పుడు ఆ ఎసెట్ ని పుట్ టు యూజ్ వరకు అయ్యే ఖర్చులు అన్ని కూడా ఆ ఎసెట్ కాస్ట్ కి మనం యాడ్ చేసుకోవాలండి. అర్థమైందా? ఏం చెప్పాను నేను ఇప్పుడు? చెప్పండి ఎవరన్నా. ఒక ఎసెట్ ని పర్చేజ్ చేసేటప్పుడు ఆ ఎసెట్ ని పుట్ టు యూజ్ ఏమన్నానమ్మా? ఏం వార్నింగ్స్ యూజ్ చేసా? పుట్ టు యూజ్కి వచ్చే వరకు అయ్యే ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఆ ఎసెట్ కాస్ట్ కే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఎసెట్ పుట్ టు యూజ్ అంటే ఏం సార్, ఏమేమి వస్తాయండి అంటే, ఇక డీటెయిల్ డిస్కషన్ డిప్రిషియేషన్ చాప్టర్ లో వస్తుందమ్మా. ఈ సమయం వరకు మీరు ఒకసారి చూడండి. ఏం చేయాలండి అంటే, ఎసెట్ కాస్ట్ ఆఫ్ ఎసెట్, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఎంత? 5000. ఇది కూడా కాస్ట్ కి సంబంధించింది, ఎసెట్ ప్రైస్ కి సంబంధించింది. పుట్ టు యూజ్ అంటే మనం ఫస్ట్ యూసేజ్ చేసే వరకు ఏమంటే చూడండి, ఏమన్నారమ్మా? కార్టేజ్ అంటే, క్యారేజ్ అంటే ఆ ఎసెట్ ని ప్లాంట్ కొన్న ప్లాంట్ ని మన ఇండస్ట్రీ, మన ప్లాంట్ వరకు, మన బిల్డింగ్ వరకు తీసుకొని వస్తానికి మనం పేమెంట్ చేస్తాం కదా, లారీ వాళ్ళకి, వాటికి ట్రాన్స్పోర్ట్ కి, వాటికి అయ్యే ఖర్చు అమ్మా. ఆ దాన్ని కూడా మనం ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ ఎసెట్ కి యాడ్ చేసుకోవాలి. సో టు కార్టేజ్ ఎంతమ్మా? 100 ప్లస్ ఇన్స్టలేషన్ ఛార్జెస్. ప్లాంట్ ఏంటంటే అమ్మా, పెద్ద పెద్ద ప్లాంట్స్ ఎలా ఉంటాయండి అంటే, పర్చేజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మనం ఆఫీస్ లో పెట్టగానే అది వర్క్ అయిపోదు, కానీ ఇన్స్టాల్ చేయాలి. పెద్ద పెద్ద ప్లాంట్స్ గోడలకి, వాటికి, వీటికి, కింద ఫ్లోర్ కి ఫిట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది, ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చాక ఏం చేయాలి? ఒక ప్లాంట్ లాగా ఇన్స్టాల్ చేయాలి, ఫిక్స్ చేయాలి. సో దానికై ఎక్స్పెండిచర్ ఉంటాయిగా, ఎక్స్పర్ట్స్ వస్తారు, దాన్ని అసెంబ్లీ చేస్తారు, వీటన్నిటికి ఎక్స్పర్ట్స్ పేమెంట్ చేయాలిగా. వీటన్నిటిని ఏమంటామండి అంటే ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ కూడా దేనికి యాడ్ చేయాలి? కాస్ట్ ఆఫ్ ఎసెట్ కి యాడ్ చేయాలి. డీటెయిల్ డిస్కషన్ డిప్రిషియేషన్ వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేయాల్సిందే. ఏంటమ్మా? ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఏంటమ్మా? 200. ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ ఎసెట్ ఎంత? 5300. అర్థమైందా? ఇక్కడ చూడండి, మనం ముఖేష్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం, ముఖేష్ కి 5000 పేమెంట్ చేస్తాం. ఈ 100 ఈ 200 ఎవరికి కార్టేజ్ ఎవరికి పే చేస్తాం? ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు, లేదంటే క్యారీ చేసే వాళ్ళకి, లేబర్ ఉంటారు కదమ్మా, క్యారీ చేసే వాళ్ళు ప్లాన్ ని, వాళ్ళకి అందరూ కలిపి పేమెంట్ చేస్తాం. వీళ్ళ దగ్గర నుంచి మనం అప్పు తీసుకుంటామమ్మా. పేమెంట్ వర్కర్స్ దగ్గర నుంచి మనం అప్పు తీసుకుంటావా? తీసుకోం కదా. సో క్యాష్ అనేది ఎప్పుడు కూడా పేమెంట్ చేస్తాం వాళ్ళకి. సో ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఎందుకమ్మా దీని గురించి ఏం చెప్పాలా, ఓన్లీ పర్చేజ్ చేసిన 5000 గురించి మాత్రమే చెప్పారు. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం? ముఖేష్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. అర్థమైందా? సో దీని ఎంట్రీ చెప్తారా?
ప్లాంట్ అకౌంట్ డెటార్ ఏంటమ్మా ప్లాంట్ అకౌంట్ డెటార్ టు ముఖేష్ అకౌంట్. ముఖేష్ ఎంతమ్మా 5,000. ఓకేనా? మరి ఇంకా ఏమేమి పేమెంట్ చేసాం? టు బ్యాంకర్ క్యాష్. ఏముంది బ్యాంకర్ క్యాష్ 100 ప్లస్ 200 టోటల్ 300. ఎంతమ్మా ప్లాంట్ అకౌంట్ ఇప్పుడు టోటల్ 5,300. ప్లాంట్ అకౌంట్ లో మీకు 2 ముఖేష్ 5,000 2 క్యాష్ 300 వస్తుంది. అర్థమైందా ఎంట్రీ? దీని మీద డీటెయిల్ డిస్కషన్ అడ్వాన్స్ లెవెల్ డిస్కషన్ చెప్తానమ్మా. ప్రస్తుతానికి మీరేంటి ఎంట్రీని వరకు దీని వరకు అర్థం చేసుకోండి. ఇంతకు మించి మీరు ఆలోచించద్దు ప్లాంట్ సంబంధించి. అర్థమైందా ఎంట్రీ? నెక్స్ట్ ఏంటమ్మా సోల్డ్ గూడ్స్ టు రహీం అండ్ క్రెడిట్. సేల్స్ అకౌంట్ డెటార్ టు రహీం. కాదమ్మా అందరు డల్లేదారమ్మా, యాక్టివ్గా లేరు. చెప్పండి. సోల్డ్ గూడ్స్ టు రహీం. రహీం టు సేల్స్ అకౌంట్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ రహీం బికమ్ ఇన్సాల్వెంట్ అండ్ కుడ్ పే ఓన్లీ 50 పైసా ఇన్ రూపీ. రహీం మనకి ఎంత ఇవ్వాలి? 600 ఇవ్వాలి. కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇన్సాల్వెంట్ అయ్యారంట. కానీ ఇన్సాల్వెంట్ అయ్యారు కదా అని చెప్పి అసలు ఇవ్వలేదా అంటే ఇచ్చారు 50 పైసా. 50 పైసా అంటే 1 రూపీకి ఎన్ని పైసలు అమ్మా? 100 పైసలు. అవునా? దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు? 50 పైసా ఇస్తున్నారు. మనకు రహీం 600 ఇవ్వాలి. మనకి దాంట్లో 50 పైసా అంటే 50% అని అమ్మ. సో 1 రూపాయలు 50 పైసా ఇస్తున్నా అంటే మనకు 50 పైసా ఒకటే ఇచ్చారు, మీద అంత ఎవరైనా కాదు, 50% ఇచ్చారంట. 300 మనకి ఇస్తాం. 300 బ్యాంక్ వచ్చింది. 300 ఏమన్నా ఇన్సాల్వెంట్ ఉన్నారు కదా, సో బ్యాడ్ డెట్. మనకి ఏంటో చెప్తారా? క్యాష్ అకౌంట్ డెటార్ ఎంతమ్మా? 300. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ 300 టు రహీం అకౌంట్ 600. అర్థమైందా? వెరీ గుడ్. సో గూడ్స్ టు రామ్ ఫర్ క్యాష్. రామ్ కి గూడ్స్ సేల్ చేసాం. అంటే ఏంటమ్మా? ఎంట్రీ చెప్పాలి. క్యాష్ చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా? వీటన్నింటినీ ఏం చేయమన్నారండి అంటే డైరెక్ట్ గా మనల్ని లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయమన్నారు. ఏం చేయమన్నారు? లెడ్జర్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేయమన్నారు. మనల్ని చేస్తారా? డైరెక్ట్ గా లెడ్జర్ అకౌంట్స్ చేద్దామా? మీకు అర్థం అవడానికి నేను జనరల్ చెప్పా. మన ఆన్సర్లు అడిగిందండి డైరెక్ట్ గా లెడ్జర్ అకౌంట్స్ అడిగారు. చేస్తారా? చెప్పట్లా అందరూ చేస్తానని చెప్పట్లా. చేస్తారా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి అందరూ. నేను ఇక్కడ డ్రా చేయడం డ్రాబౌట్ పని చేస్తుందమ్మా నోట్బుక్. మీరు అకౌంట్స్ ఓపెన్ చేయండి. ఒక్కొక్క అకౌంట్. ఫస్ట్ అకౌంట్ చూడండి అమ్మా. అదేం చెప్పారు? డెబిట్ బ్యాలెన్స్ అకౌంట్స్ చెప్పారు చూడండి. ఫస్ట్ అకౌంట్ ఏంటి? క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇన్వెంటరీస్ గూడ్స్ ఇన్వెంటరీస్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇవన్నీ డెబిట్ సైడ్ రాదు, టు బ్యాలెన్స్ అని చెప్పేసి. బిల్డింగ్ అకౌంట్. నెక్స్ట్ ట్రేడ్ రిసీవర్స్ లో విజయ్ అకౌంట్. విజయ్ అంటే ట్రేడ్ రిసీవర్ అంటే డెటార్. మధు అకౌంట్. డెబిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, 6 అకౌంట్స్ వచ్చాయి. క్రెడిట్ బ్యాలెన్సెస్ ఏమంటే చూడండి. ఆనంద్ అకౌంట్, కపిల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్,
ఈ అకౌంట్స్ అన్ని కూడా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయండి. చెప్తా ఉంటే రాస్తా ఉండాలి అక్కడ. క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసి టూ బ్యాలెన్స్ బిల్ ఐడి 2000. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి టూ బ్యాలెన్స్ బిల్ ఐడి 25,000. ఇన్వెంటరీ అకౌంట్ ఓపెన్ చేసి టూ బ్యాలెన్స్ బిల్ ఐడి 20,000. బిల్డింగ్ అకౌంట్ ఓపెన్ చేసి టూ బ్యాలెన్స్ బిల్ ఐడి 10,000. విజయ్ అకౌంట్ ఓపెన్ చేసి టూ బ్యాలెన్స్ బిల్ ఐడి 2,000. మధు అకౌంట్ ఓపెన్ చేసి టూ బ్యాలెన్స్ బిల్ ఐడి 2,000. నెక్స్ట్ ఆనంద్ అకౌంట్ ఓపెన్ చేసి బై ట్రేడ్ పేమెంట్స్ ట్రేడ్ బ్యాలెన్సెస్ బై బ్యాలెన్స్ బిల్ ఐడి 5,000. కపిల్ అకౌంట్ ఓపెన్ చేసి బై బ్యాలెన్స్ బిల్ ఐడి 7,000. క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసి బై బ్యాలెన్స్ బిల్ ఐడి 55,000. అకౌంట్స్ ఓపెన్ చేసాక ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మనం డైరెక్ట్ గా పోస్టింగ్ చేద్దాం. ఒకసారి మీరు అకౌంట్స్ ఓపెన్ చేశారనగానే నేను లెడ్జర్ పోస్టింగ్ చెప్తా ఒక్కొక్కటి రాత్రులు కానీ. అకౌంట్స్ ఓపెన్ చేశారా మొత్తం 9 అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడం కుదరకపోతే లేకపోతే ఒకసారి చూడండి మనం చూపిస్తున్నా. ఓన్లీ మీరు క్యాష్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఏం రాయాలి, ఇది ఒక్కటే రాయాలి. నేను చెప్పే వరకు మీరు రాయకూడదు. టూ బ్యాలెన్స్ బిల్ ఐడి, టూ బ్యాలెన్స్ బిల్ ఐడి, టూ బ్యాలెన్స్ బిల్ ఐడి అంతవరకు రాయాలమ్మా. తర్వాత రాయదు. చూడండి రాని వాళ్ళు ఈ అకౌంట్ ఇలా ఓపెన్ చేయండి. క్యాష్ అకౌంట్, డెబిట్, క్రెడిట్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, రూపీస్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, రూపీస్ ఇలా ఓపెన్ చేయాలి అకౌంట్స్ అందరూ. ఓపెన్ చేస్తారు అకౌంట్స్. సో కన్ఫర్మ్ చేయండి మా అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటే. క్యాష్ అకౌంట్ ఓపెన్ చేశారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు, ఇన్వెంటరీస్ అకౌంట్ ఓపెన్ చేశారా, ఇవ్వండి ఓన్లీ బ్యాలెన్స్ మీద రాయాలి. ఓకే పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 5,000 ఫర్ క్యాష్ అమ్మా. ఎంట్రీ పోస్టింగ్ చెప్తారా, పర్చేజ్ అకౌంట్ లో రావాలి, నెక్స్ట్ క్యాష్ అకౌంట్ లో వస్తుంది. సో ఇప్పుడు మీరు ఎంట్రీ ఎంత మంది అనుకుంది, పర్చేజెస్ టు క్యాష్ టు డిస్కౌంట్ అంటే క్యాష్ అకౌంట్ లోకి వెళ్ళి బై పర్చేజెస్ 3,800 కదా మందాక వచ్చింది మనకి. క్యాష్ అకౌంట్ లో బై పర్చేజెస్ 3,800 ఇది కూడా అమ్మా చూడండి. క్యాష్ అకౌంట్ లో బై పర్చేజెస్ 3,800 రాయండి. నెక్స్ట్ డిస్కౌంట్ అకౌంట్ ఏం అవసరం లేదమ్మా, ట్రాన్సాక్షన్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన అకౌంట్స్ మనం ఫస్ట్ ఓపెన్ ఇంపార్టెంట్ అయితే ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయిందా. నెక్స్ట్ రిసీవ్డ్ 1980 ఫ్రమ్ విజయ్ అండ్ అలౌడ్ హిమ్ 20 రూపీస్ యాజ్ డిస్కౌంట్. దీని ఎంట్రీ ఏంటమ్మా, క్యాష్ అకౌంట్ బెటర్ టు విజయ్ టు కాదండి క్యాష్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా టు విజయ్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అంతా 1980, డిస్కౌంట్ 20, విజయ్లో
2000. సో విజయ్ దగ్గరికి వెళ్ళి విజయ్ అకౌంట్లోకి వెళ్ళి బై క్యాష్ 1980, బై డిస్కౌంట్ అలౌడ్ 20 రాస్తున్నారు అందరూ. ఇదిగోండి విజయ్ అకౌంట్ లో ఏంటమ్మా, విజయ్ అకౌంట్ లోకి వెళ్ళి బై క్యాష్ 1980, బై డిస్కౌంట్ 20 రాస్తున్నారా. అక్కడ అడ్జస్ట్మెంట్స్ ప్రకారం ఒక్కొక్కటి పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మిగతా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయడం. అడ్జస్ట్మెంట్ ఉంటే పోస్టింగ్ చేస్తాం, అడ్జస్ట్మెంట్ అనేది ఏం చేస్తాం, క్లోజ్ చేసి బ్యాలెన్స్ రాసేస్తాం. విజయ్ అకౌంట్ చేశారా. నెక్స్ట్ ఎంట్రీ పర్చేస్ ప్లాంట్. ప్లాంట్ అకౌంట్ ఏంటమ్మా వచ్చేది మనకి ఎంట్రీ ఉండేది ఏం చెప్పాం, ప్లాంట్ అకౌంట్ డేటా టు ఎవరు, ముఖేష్, టు బ్యాంక్ 300, 5000, ప్లాంట్ వచ్చేసి 5300. ప్లాంట్ అకౌంట్ ఉందమ్మా మన దగ్గర, మన అకౌంట్స్ లో ప్లాంట్ అకౌంట్ ఉందా, లేదుగా. ముఖేష్ అకౌంట్ లేదు కానీ బ్యాంక్ అకౌంట్ ఉంది. సో ప్లాంట్ అకౌంట్ ఒకటి, ముఖేష్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయండి అమ్మా. కింద ప్లాంట్ అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ చేయండి. ప్లాంట్ అకౌంట్ ఇవమ్మా, ప్లాంట్ అకౌంట్. ప్లాంట్ అకౌంట్ లో 2 ముఖేష్ 5000, 2 క్యాష్ 300. ముఖేష్ అకౌంట్ ఓపెన్ చేయండి. బై ప్లాంట్ 5000 రాశారా. ఇక్కడ 2 క్యాష్ రాశారు కదా. సో క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి ఏం చేయాలి, బై ప్లాంట్ 300. రెండు అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టింగ్ చేశారా. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు రహీమ్ అండ్ క్రెడిట్. రహీమ్ అకౌంట్ ఉందా మన దగ్గర, లేదు. సో రహీమ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఎంట్రీ ఏంటమ్మా, రహీమ్ టు సేల్స్ 600, 600. రహీమ్ అకౌంట్ ఓపెన్ చేసి 2 సేల్స్ 600 అన్నమ్మా. రహీమ్ అకౌంట్ ఓపెన్ చేసి 2 సేల్స్. రహీమ్ అకౌంట్ ఎక్కడ ఉంది, రహీమ్ అకౌంట్ ఇదిగోండి, 2 సేల్స్ 600. సేల్స్ అకౌంట్ ఓపెన్ చేసి బై రహీమ్ 600. సేల్స్ అకౌంట్ ఓపెన్ చేసి బై రహీమ్ 600. రహీమ్ అకౌంట్ లో 2 సేల్స్ 600 రాశారా. టైం అయిపోతుందమ్మా రాయాలి. నెక్స్ట్ ఏం చెప్పారు, ఇమీడియట్ గా వెంటనే రహీమ్ బికమ్ ఇన్సాల్వెంట్ అనుకుంటే ఓన్లీ 50 పైసే. ఇంటూ ఏంటమ్మా, క్యాష్ అకౌంట్ డేటా ఎంత 300, బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటా 300 టు రహీమ్ అకౌంట్ 600. రహీమ్ అకౌంట్ లోకి వెళ్ళి బై క్యాష్, బై బ్యాడ్ డెట్స్ రాయండమ్మా. రహీమ్ అకౌంట్ లో ఇవ్వండి, బై క్యాష్ 300, బై బ్యాడ్ డెట్స్ 300. అన్న బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. బ్యాడ్ డెట్స్ అకౌంట్ ఓపెన్ చేసి 2 రహీమ్ 300 అంట. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా, సోల్డ్ గూడ్స్ టు సరే క్యాష్ అకౌంట్ లో ఒకటి రావాలిగా. క్యాష్ అకౌంట్ లోకి వెళ్ళి 2 రహీమ్ 300 అని రాయండి. పోస్టింగ్ 2 చేయాలమ్మా, ఒకటి చేసి వదిలేయకూడదు. ఇవ్వండి క్యాష్ అకౌంట్ లో
టూ రహీం 300. ఇందాక విషయ కూడా రాయాలండి, టూ విషయ 1980 రాయాలి. టూ రహీం 300 క్యాష్ అకౌంట్. కాస్ట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. సోల్డ్ గూడ్స్ టు రామ్కి గూడ్స్ ని సేల్ చేశారంట. ఎంట్రీ ఏంటమ్మా, కానీ క్యాష్ కు సేల్ చేశారు కాబట్టి క్యాష్ అకౌంట్ అటాక్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ లోకి వెళ్ళి 2 cash 1000, సేల్స్ అకౌంట్ లో క్యాష్ అకౌంట్ లో 2 సేల్స్ 1000, క్యాష్ అకౌంట్ లో క్యాష్ అకౌంట్కి వెళ్ళి 2 సేల్స్ 1000, సేల్స్ అకౌంట్కి వెళ్ళి 5 క్యాష్. సేల్స్ అకౌంట్ అప్లై చేశారుగా, సేల్స్ అకౌంట్ లో 5 క్యాష్ 1000 అయిపోయింది. అన్ని పోస్టింగ్స్ అయిపోయాయమ్మా. ఫస్ట్ నుంచి ఒక్కొక్క అకౌంట్ క్లోజ్ చేసుకుంటూ రండి. ఫస్ట్ నుంచి ఒక్కొక్క అకౌంట్ క్లోజ్ చేసుకుంటూ రండి. క్యాష్ అకౌంట్ అన్నీ రాశారా? చెక్ చేసుకోండి ఒకసారి మీరు రాసినవి. 2 బ్యాలెన్స్ బీట్ 8000 ఉండాలి. 2 విజయ్ 1980, 2 రహీం 300, 2 సేల్స్ అకౌంట్ 1000, బై పర్చేస్ 3800, బై ప్లాంట్ 300. అన్ని పోస్టింగ్స్ అయ్యాయా? క్లోజ్ చేయండి. క్యాష్ అకౌంట్ ఎట్ సైడ్ ఎక్కువ ఉంటుందమ్మా, డెబిట్ రైటా? డెబిట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా క్యాష్ అకౌంట్ ఎసెట్ కూడా డెబిట్ ఉంటుంది. ఫోన్ నెంబర్ రాసుకోండి. 11,280 టోటల్. బ్యాలెన్స్ ఎంత వచ్చిందమ్మా? బ్యాలెన్స్ ఎంత గారు? బ్యాలెన్స్ సిబైడి 7,180. అలాగే మీ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేస్తారా? బ్యాంక్ అకౌంట్ లో ఏ ఇంట్రెస్ట్ లేవమ్మా, ఓన్లీ పోస్టింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇన్వెంటరీ అకౌంట్ కూడా ఏం లేదు, క్లోజ్ చేసేయడమే. బిల్డింగ్ అకౌంట్ లో కూడా ఏం లేదు, క్లోజ్ చేయడమే. విజయ్ అకౌంట్ ఏమైందమ్మా, టాలీ అయిపోయింది. మధు అకౌంట్ లో కూడా ఏం లేవు, జస్ట్ క్లోజ్ చేసేయటమే. ఆనంద్ అకౌంట్ లో కూడా ఏం లేవు, జస్ట్ క్లోజ్ చేయటమే. బై బ్యాలెన్స్ మీ కూడా ఏం రాయటం. క్యాపిటల్ అకౌంట్ లో కూడా ఏం లేవు. పర్చేజ్ అకౌంట్ లో పర్చేజ్ ఓపెన్ చేసాము, అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము, క్లోజ్ చేసేయండి. ఓపెన్ చేయబట్టి వదిలేసేయండి. డిస్కౌంట్ అకౌంట్ కూడా మనం ఓపెన్ చేయలేదు, వదిలేసేయండి. ప్లాంట్ అకౌంట్ క్లోజ్ చేసి బై బ్యాలెన్స్ సిబిఐడి అని రాసేయండి. నెక్స్ట్ ముఖేష్ అకౌంట్, సేల్స్ అకౌంట్, రహీం అకౌంట్, బ్యాలెన్స్ అకౌంట్ అన్ని క్లోజ్ చేసేసి మీరు ఏం చేస్తారండి అంటే నాకు ఫోటో పంపించాలి ఈ సమ్ మీరు చేసినట్టు. ఎవరైనా చేయకపోతే హోంవర్క్ చేయాలమ్మా. ఈ సమ్ యాక్చువల్గా ఈ సమ్ హోంవర్క్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి హోంవర్క్ ఇద్దాం అనుకున్నా. టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం రాద్దామని రాశాను. సమ్ మీరు నాకు కంప్లీట్ గా నోట్స్ రాసి అందరికీ నాకు నోట్స్ పంపించాలమ్మా. నేను అంతటా చెక్ చేస్తాను. నాకు రాసినవి ఫొటోస్ పంపించాలి క్లియర్ గా. అకౌంట్స్ మెటీరియల్స్ ఉన్నాయి, మెటీరియల్ చూసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రాయని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. రాయని వాళ్ళు బిల్లింగ్ అకౌంట్ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. తీసుకోండి స్క్రీన్ షాట్. నెక్స్ట్ విజయ్ అకౌంట్ నుంచి బిల్లింగ్ అకౌంట్ తీసారుగా, విజయ్ అకౌంట్ నుండి స్క్రీన్ షాట్ తీసుకోండి. విజయ్ది ఆనంద వరకు వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోండి. క్యాపిటల్ నుంచి ప్లాంట్ అకౌంట్ వరకు వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్లాంట్ అకౌంట్ ముఖేష్ అకౌంట్ నుంచి ఇద్దరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారు. మీ దగ్గర ఉన్న అన్ని అకౌంట్స్ కూడా అన్ని అకౌంట్స్ మీరు తీసుకోవాలి. అన్ని కూడా మీరు రాసి నాకు వాట్సాప్ చేయాలమ్మా. జ్ఞానేశ్వరి రాశారా మీరు? అయిపోయిందమ్మా, వెరీ గుడ్.
ఏం లేదమ్మా, జస్ట్ జనరల్ లో లెక్చర్ అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టింగ్ చేసాం. సింపుల్ ప్రాబ్లం. జస్ట్ పోస్టింగ్ మీకు జనరల్ కనుక వస్తే పోస్టింగ్ ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఓకేనమ్మా, ఫర్ టుడే ఎవరీవన్ బై. గుడ్ నైట్ అమ్మా. నాకు మళ్ళీ క్లాస్ ఉంది, మీకు కూడా క్లాస్ ఉందా మ్యాథ్స్ క్లాసు. నేను లీవ్ అవుతున్నానమ్మా, మ్యాథ్స్ సార్ జాయిన్ అవుతాను.